మీ యుద్ధ నౌకలు కదిలిపోతాయి, మీ దేశం దద్దరిల్లిపోతుంది, బాంబులతో అంతం చేస్తాం, ఇట్లాంటి మాటలు ఆఫ్ఘనిస్తాన్ వాడితో చెబితే నవ్వుతాడు. ఎందుకంటే ఇటు దగ్గర పోయేదేముంది. ఇరాన్ వాడి దగ్గర చెప్తే వెటకారం చేస్తాడు, ఎందుకంటే ఆల్రెడీ కూలిపోయినాయి, ఇప్పుడు కొత్తగా చేసేదే ఉంది అడికి. ప్రస్తుతం ట్రంప్ ఒక ఏఐ ఇమేజ్ క్రియేట్ చేసి మొహమంతా అని పెట్టుకుని వెనకాలంతా షివరైపోతున్నటువంటి షిప్ను ఒకటి చూపెట్టేసి ఏదో చేస్తానన్నాడు. వాళ్ళు ఇంకో 10 చేసి ఇవ్వగలరు వాళ్ళు ఏఐలు. బేసిక్గా ఒకటి, అమెరికాకి దమ్ముంటే చెయ్యి అంటోంది. అమెరికా దగ్గర నిజంగా దమ్ముంటే ఎవడాపన్నాడు యుద్ధం? యుద్ధం ఆపింది అమెరికా, కాల్పుల విరమణ చేసింది అమెరికా, ఆ తర్వాత బేరం ప్రారంభించింది అమెరికా. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, అణుబాంబులకు సంబంధించినటువంటి పదార్థం నీకు ఇవ్వం, మేము అణుబాంబులు చేయమని చెప్తున్నాం, అట్లా నీ కాగితం రాసి ఇస్తే నువ్వు మమ్మల్ని మోసం చేసావు, 41 ఏళ్ళగా మోసం చేస్తూనే ఉన్నావు, కాబట్టి క్వశ్చనే లేదు. మా ఆయిల్ క్షేత్రాలు నీకు ఇవ్వం, హార్ముజ్ జలసంధిని మేమే దిగ్బంధిస్తాం. వీటిట్లల్లో మధ్య మార్గ పరిష్కారం ఏదన్నా ఉందంటే హార్ముజ్ జలసంధిని వాళ్ళు వదిలిపెట్టేటట్టు, ఇరాన్ని దిగ్బంధించడం వీళ్ళు వదిలిపెట్టేటట్టు అన్నది సాధ్యమవుతుంది తప్పించి మిగతాది అసాధ్యం.